ఏంటమ్మా? ఓ, నేను భోజనాన్ని కూర్చోలేదనే. మొదటి ముద్ద నా చేత్తో తినిపించి అప్పుడు కూర్చుంటాను. అది కాదు నాన్న. ఏంటి తల్లి, నాకు చెప్పడానికి కూడా ఆలోచిస్తున్నావు? చెప్పమ్మా. అంటే నేను బయట తినొచ్చాను నాన్న. ఇంటికొచ్చి అందరితో కలిసి భోంచేయాలనుకున్నాను నాన్న. కానీ వాళ్ళు బలవంతం చేసేసరికి తినాల్సి వచ్చింది. ఏంటమ్మా నువ్వు ఇది? ఎంత రాత్రైనా నీ పుట్టినరోజు నాడు మీ నాన్న తినకుండా నీకోసం ఎదురు చూస్తాడని నీకు తెలుసు కదా. బయట తిని రావడం ఏంటి? తప్పలేదు నానమ్మా. ఎలా వండుతారో, నీకేం తక్కువ చేస్తారోనని పాపం అన్నయ్య దగ్గరుండి మరీ నీకు ఇష్టమైన వంటలన్నీ చేయించాడు. వాళ్ళకేదో నచ్చజెప్పి తినకుండా వచ్చుండాల్సింది. అది కాదు బాబాయ్. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు.
అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,